పెద్దలు అంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఎందుకంటే రెండు కష్టమైన పనులు. మరి ఇవాళ ఒక ఆడపిల్ల పెళ్ళైతే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఆ పేదింటి మేనమామ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు సమాజంలో. కానీ ఇల్లు నేనే కట్టిస్తా పెళ్లి నేనే చేస్తానంటున్న ముఖ్యమంత్రి 1,116 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో ఇవాళ ఒక్క సత్తుపల్లి నియోజకవర్గం విషయమే తీసుకుంటే దాదాపు 13,000 మంది ఆడబిడ్డలకి బ్రహ్మాండంగా ఈరోజు ఒక మేనమామలాగా పెళ్లిళ్ళు చేపించిన మాట వాస్తవమైతే ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల మీద సినిమా కవులు ఏం రాశారు అన్నాడు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకి, నేను పోను బిడ్డో సర్కారు దవాఖానకి అని చెప్పి ఆనాడు సినిమాల్లో పాటలు రాసి ప్రభుత్వ ఆసుపత్రుల దైన్యాన్ని అక్కడ ఉన్న దయనీయమైన పరిస్థితిని ఎలుగెత్తి చెప్పింది ఆనాటి కాంగ్రెస్ పరిపాలన యొక్క పరిస్థితిని. మరి ఈరోజు ఏంటి పరిస్థితి? ఇవాళ ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తుంటే హృదయం సంతోషంతో ఉప్పొంగింది. ఇక్కడ సత్తుపల్లిలో 100 పడకల నియోజకవర్గం, పెనుబల్లిలో 50 పడకల ఆసుపత్రి, అదేవిధంగా బ్రహ్మాండంగా వేంసూరులో కూడా కల్లూరులో కూడా 50 పడకల ఆసుపత్రి, మొత్తం 3 ఆసుపత్రులు 200 పడకలు. వారు 65 ఏళ్లలో చేయని పని వీరయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మన సత్తుపల్లి నియోజకవర్గంలో చేస్తున్న మాట వాస్తవమైతే ముఖ్యమంత్రి గారికి చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరిగిన మాట వాస్తవం కాదా? మాతా శిశు మరణాలు తగ్గిన మాట వాస్తవం కాదా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు కేసీఆర్ కిట్లు వస్తున్న మాట వాస్తవం కాదా? ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్లోడు పుడితే 12,000 రూపాయలు మన ఆడబిడ్డలకు వస్తున్న మాట వాస్తవం కాదా? ఇవన్నీ కళ్ళెదురు కనబడుతున్న సత్యాలు కాదా? ఒక్క సత్తుపల్లిలో ఈరోజు మా పెద్ద వయసులో ఉన్న మా తల్లులు ఇక్కడున్నారు, మా అవ్వలు, అమ్మమ్మలు, నాయనమ్మలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనవడో మనవరాలో వచ్చి చేయి జాపితే అవ్వా నాకో 10 రూపాయలు ఇయ్యంటే నా దగ్గర ఎక్కడున్నాయిరా, నా దగ్గరే మందులకు సరిపోతలేవు పైసలు, వాడిచ్చే 200 రూపాయలు కాంగ్రెస్ వాడు సరిపోతలేవని చెప్పి వాళ్ళు ఆనాడు మొహం చాటేసే పరిస్థితి. అదే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అవ్వ దగ్గరకో తాత దగ్గరకో మనవడో మనవరాలు వస్తే బ్రహ్మాండంగా చేతిలో 50 రూపాయలు పెట్టి ఏం కావాలో తెచ్చుకోబో బిడ్డ అని చెప్పి చెప్పే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమైతే, ఆ పెద్ద వయసులో ఉన్న పెద్ద మనుషుల ఆత్మగౌరవాన్ని పెంచిన మాట వాస్తవమైతే చప్పట్లతో గట్టిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.